ఉందన్న పాలన? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఎందుకన్నా ఎట్లా తెలుసా అందరికీ, అది చెప్పుడు అవసరం లేదు నోటితో. 6 గ్యారెంటీలు అంతే, ఒకటి కూడా లేదు. రుణమాఫీ వచ్చింది, పింఛన్ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది. ఫ్రీ బస్ వచ్చింది అన్న లేదన్న. ఫ్రీ బస్ వస్తే ఏం లాభం లేదు. ఎందుకన్నా అర్థం అయిపోతుంది మీకు, మేము చెప్పడం అవసరం లేదు నోటితో. పబ్లిక్ అందరికీ తెలుసు, ప్రతి ఒక్క క్యాండిడేట్ తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఏం చెప్తాం, మా నోరు ఖరాబ్ చేస్తారు, మీరు తీసుకుపోయి బ్లేమ్ చేస్తారు, ఇంకోటి ఏం లేదు. ఏ పబ్లిక్ నాడు చెప్పనీకి లేదు అది. నా ఒక్క చేతులు ఉండదు కదా మెజార్టీస్లా. మీ నాడు ఎక్కడ ఉందా? బీజేపీ వీళ్ళిద్దరూ మనం నాకేయడమే, బీజేపీ రావాలా. బీజేపీ వచ్చింది అనుకో, ఎగ్జాంపుల్ 2020 బీజేపీ వచ్చింది అనుకో, సేమ్ ఎవరైతే ఏమో ఈటల రాజేందర్ అంటారు. తోటి పోల్చుకుంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఫెసిలిటీస్ కూడా అన్ని ఏ విషయంలో కూడా 6 గ్యారెంటీలో ఇప్పటి వరకు అయితే రుణమాఫీ ఒకటి చేసిండు, మిగతా అయితే ఏం ఫాలోఅప్లో అయితే ఏం లేవు. ఇందిరమ్మ పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి చాలా తేడా ఉందండి. ఇందిరమ్మ పాలనలో ప్రతి బీద వాళ్ళు కంఫర్టబుల్గా ఉండే, ఇప్పుడు ఏమున్నా ఇబ్బందిగానే ఉంది. 4000 పింఛన్ అన్నాడు, అది ఇంకా రాలేదు, అది ఏం ప్రాసెస్లో కూడా లేదు. అది ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్ చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి ఒక్కరికి ఇబ్బందిగానే ఉంది. ఎవ్వరు కూడా కంఫర్టబుల్గా జర్నీ చేయట్లేదు, ప్రతి విషయంలో కూడా ఇబ్బందిగానే ఉంది. అందరేమో బాగుందని అంటున్నారు. లేదండి, ఎవరి తాటు వాళ్ళకి, నేను ఉన్నది చెప్పుకుంటున్నాము. అసెంబ్లీలో అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీష్ రావుకి చెప్పులు చూపిస్తారు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, దాని మీద మీ అభిప్రాయం? అది చాలా తప్పండి. అది అంటే హరీష్ రావు గారి పాలన అయితే బాగుండే, టీఆర్ఎస్ పాలన అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండే కాంగ్రెస్తో పోల్చుకుంటే. వాళ్ళు కేసీఆర్ బెటర్ అండి. రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏంటారు? కేసీఆర్ అప్పులు చేయొచ్చు, కానీ దానికి తగ్గట్టు పనులు చాలా చేసిండు. ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయి, ఏం పనులు అవ్వట్లేదు. ఖాళీ కుండలే ఉన్నాయి కదా, ఏం లేవు, లంక బిందెలు లేవు అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. అదే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు కదండి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తానంటారు, అరెస్ట్ మీద దాని మీద కేటీఆర్ని అరెస్ట్ చేయడం తప్పు. ఒకవేళ చేసినా కూడా ఆయన చేసిన తప్పులు ఏంటో అవి చూపించాల్సింది కదా. ఎవరైనా తప్పు చేస్తే కంపల్సరీ అది ఎవిడెన్స్ ఉంటేనే కదా, ఎవిడెన్స్ లేనప్పుడు చేస్తా అన్న మాటలు అయితే కాదు కదా. ఒక ముక్కల్లో రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా ఏంటి? కేసీఆర్ పాలన ప్రతి ఒక్కరికి అందుబాటులో, అన్ని రకాలుగా అందుబాటులో మంచిగా ఉంటుండే. ప్రయాణం విషయంలో కూడా జర్నీ బాగుంటుండే, వాటర్ తెచ్చిండు. కేసీఆర్ పాలన కంటే ముందు వాటర్ చాలా ఇబ్బంది ఉండే ప్రతి ఒక్కరికి. వాటర్ ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు, ప్రతి ఒక్క రైతులకు కావచ్చు, తాగునీరు కావచ్చు, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ షార్ట్ పీరియడ్ ఇంత టైంలో కూడా ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఇద్దరికి పోల్చుకుంటే కేసీఆర్ బెటర్. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కంపల్సరీ టీఆర్ఎస్ విన్ 100%. పాలన ఎట్లా ఉంది? పాలన అంటే ఇప్పుడు బాగా ఏం లేదు, జెన్యున్ అంటే నచ్చలేదు ఇప్పుడైతే. బీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా? బీఆర్ఎస్ బాగుంది. 6 పథకాలు అన్నాడు, 6 పథకాలు ఈ 6 పథకాలు ఏం సక్కలేదు, పింఛన్ ఏం రాలేదు, రైతు బంధు కూడా ఏం రాలేదు, ఫ్రీ బస్ ఎలా ఉంది? ఫ్రీ బస్ కూడా టైట్ పొజిషన్ ఉంది. ఇందిరమ్మ పాలన అంటున్నాడు, ఇందిరమ్మ పాలన కనిపిస్తుంది, అది కూడా అనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా ఏంటారు? రేవంత్ రెడ్డికి అనేది కేసీఆర్ అనేది మీరు అంటున్నది, కేసీఆర్ది ప్రభుత్వం మంచిగా ఉంది అనిపిస్తుంది మాకు. అసెంబ్లీలో చెప్పులు చూపిస్తారు, దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే కేసీఆర్ బాగుంది కాబట్టి అసెంబ్లీలో చెప్పులు కూడా ఎత్తారు హరీష్ రావు మీద, దాని మీద అభిప్రాయం అంటే అలా ఎత్తడం కరెక్ట్ కాదు, కానీ ఇక అట్లా ఉంది, ప్రభుత్వం అట్లా నడుస్తుంది. ఒకవేళ ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే ఏది గెలుస్తారు? బీఆర్ఎస్ అనిపిస్తుంది రేవంత్ రెడ్డికి ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి అంటే ఆయన అన్నీ చెప్తుండు కానీ ఏం నడుస్తలేదు, ఆయన బయటికి వస్తలేడు. బయట హిందువులు ఇట్లా అవుతుంది టెంపుల్స్, ఇది కూడా చక్కగా అవుతలేదు.
ఎట్లుందన్న 22 22 ఎట్లుంది గవర్నమెంట్ ఎట్లుంది ఆలుగడ్డ 22 రూపాయలు అలాగంటే 22 రూపాయలు ఉందా గవర్నమెంట్ ఎట్లుంది గవర్నమెంట్ కూడా సూపర్ ఉంది గవర్నమెంట్ కూడా సూపర్ ఉందన్న మీకు ఆరోగ్య పథకాలు అందినాయా ఆరోగ్య పథకాలు కొన్ని వస్తున్నాయి కొన్ని వస్తలేవు ఏమొస్తలేదు ఏమొచ్చింది గ్యాస్ వస్తలేదు కరెంట్ వస్తలేదు రెండు ఇంకా రైతు బంధు కూడా ఒక్కసారి ఇచ్చిండు ఇంకా 30 సంవత్సరాల నుంచి రాలేదు పింఛన్ వస్తుందా పింఛన్ లేదు 4000 పెంచుతా అన్నాడు 4000 కూడా రాలేవు మరి అన్ని అమలైన కొన్ని వస్తున్నాయి అంతే కొంతమందికి వస్తున్నాయి 2 లక్షల రుణమాఫీ వచ్చినాయి ఎట్లుందంటో రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకో సంవత్సరం చూస్తే తెలుస్తుంది ప్రస్తుతానికి ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటికైతే గ్యాస్ ఇది రుణమాఫీది మాఫ్ అయినాయి ఇంకా కొన్ని రాలేవు బస్ అయితే ఫ్రీ గ్యాస్ అయితే పడ్డాయి ఫ్రీ కరెంటు మళ్ళా రైతు బంధు కూడా వస్తలేదు పింఛన్ అయితే వస్తలేదు ఇదైతే రైతులకు రుణమాఫీ అయింది మొన్న అయింది కదా మాఫీ అయింది 150 దాకా అయింది పింఛన్ 4000 పెంచుతా అన్నాడు వస్తలేవు పాతదే పడుతున్నాయి ఈ ఫ్రీ బస్సు గురించి ఫ్రీ బస్ అయితే ఫ్రీ ఉన్నది జరా నువ్వులు అవుతున్నాయి లేడీస్ కానీ ఫ్రీ బస్ అయితే నడుస్తుంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు ఇచ్చాడు అది ఇప్పుడైతే మాకైతే రాలే డబ్బులు ఏం చెప్తారా అన్న తెలంగాణ ఇప్పుడైతే పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి ఏం ఇప్పుడా కొంచెం ఫరక్ ఉన్నది అంతే ఎట్లుంది నా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెత్త ఉంది మా సైడ్ అయితే మీ సైడ్ ఎమ్మెల్యే ఎవరు మా సైడ్ మాణిక్రావు పూర్తి పేరు కోనేటి మాణిక్రావు అంటే మంచిగా గెలిచి కాంగ్రెసే కదా కాదు ఆయన టీఆర్ఎస్ టీఆర్ఎస్ మరి ఆయన బాగా చేస్తున్నాడా మీకు ఆయన చేసేది ఏమో ఆయన చేతిలో ఏం లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు ఓకే అంటే మొత్తం పైనుంచి రావాలి 6 గ్యారెంటీలు పెట్టిండు కదా ఏదో వస్తలేదు మాకు ఏం బి రాలేవు ఒక కరెంట్ బిల్ తప్ప మరి ఏం లేవు ఫ్రీ కరెంట్ వస్తుందా రైతు రుణమాఫీ కాలే ఏం లేవు గ్యాస్ సిలిండర్లు కూడా వస్తలేవు గ్యాస్ సిలిండర్ కూడా వస్తలేదు ఫ్రీ బస్ ఎక్కుతున్నారు పోనీ మీ వాళ్ళు ఎవరు? మా ఊరు నుంచి బస్సే లేదు అవునా ఆ. అయ్యో మా ఊరికి బస్సే లేదు అసలు ఒక బస్సు ఉంటుంది ఆ స్కూల్ పిల్లలకు ఉంటుంది అయిపోయి క్లోజ్ పొద్దున సాయంత్రం అంతే హై స్కూల్ పిల్లలకి అంటే ఇది కేసీఆర్ గవర్నమెంట్ వస్తే మంచిగా ఉంటుందా వస్తే మంచిగా ఉంటుందో లేదో చేస్తే తెలుస్తుంది ఇలా సడన్ ఎలక్షన్లు వచ్చినాయి అనుకో రావు అవి కావు అవి రేవంత్ రెడ్డి బాగా చేస్తలేడా మా సైడ్ అయితే చేస్తలేడు చేసిన వాళ్ళకి మస్తు అవుతుంది కాంగ్రెస్ వేస్టే కలుపు వేస్టే ఎందుకు అంత రైతు బంధు ఇస్తలేడు వాడు పెన్షన్ సరిగ్గా ఇస్తలేడు ఏది 2500 వాగ్దానం అన్నాడు అది ఇవ్వలేదు కరెంట్ ఫ్రీ అన్నాడు కరెంట్ ఇస్తలేడు 200 కరెంట్ యూనిట్లు ఫ్రీ ఏంది కొంతమందికి వస్తుంది కొంతమందికి వస్తలేదు ఇంకా రాలే వేస్టే ఇది ఎందుకట్లా కేసీఆర్ బాగుందా ఈయన బాగుందా కేసీఆర్ బాగున్నది ఎట్లుందన్న తెలంగాణ గవర్నమెంట్ బాగుందన్న కాంగ్రెస్ ఎట్లుంది కాంగ్రెస్ కొద్దిగా పర్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి తేడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా మాకు అంతా నడిచింది కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళకి కొద్దిగా చికాకు అంతా గ్యారెంటీ అమలైనా మీకు 6 కాలే అన్న ఏమేమి కాలేదు ఈ ఇందిరమ్మ గృహప్రవేశం అన్నారు కాలేదు అది రుణమాఫీ అయిందా మీకు లేదు నాకు అసలు వస్తుందా ఇంట్లో మీ ఇంట్లో ఎవరికి లేదు మా ఇంట్లో పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికి రాలేదు ఇంతవరకు ఫ్రీ బస్ లేడీస్లకి అయితే ఓకే ఎట్లుంది బాయ్స్ బస్ ఎక్కినప్పుడు మరి రిస్క్ అయిపోతుంది కాకపోతే ఏం చెప్తారన్న కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్తారు దాని గురించి